నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం టూరు వీరంగం సృష్టించిందండి. యథాపకారమే గతంలో ఎలా అయితే ముసలోని చంపేసి పక్కన పడేసి రప్పా రప్పా అంట ప్లకార్డు పట్టుకొని కారు మీద ఎక్కి వీరంగం చేసిండ్రో సేమ్ యాజ్ టు ఏజ్ చేశారు. పోలీసులు ఏం చేయలేకపోయారు. బంగారుపాలెంలో పర్యటించిన వైఎస్ జగన్ పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించి మార్కెట్ యార్డులకు తోసుకెళ్ళిపోయారండి. మొత్తం మార్కెట్ యార్డులో మాడు పనులని నాశనం చేశారు కార్యకర్తలు. గతంలో జరిగినటువంటి ఘటనల దృష్ట్యా ఆయన పర్యటనలో పోలీసులు ఎక్కువ ఆంక్షలు విధించారు. ర్యాలీలు బహిరంగ సభలు పూర్తిగా నిషేధించడం జరిగింది. కానీ అవి ఎవరు ఆ పార్టీ శ్రేణులు పాటించనే లేదు. పోలీసుల ఆంక్షలు అయితే లెక్కలేకే తీసుకోలేదు. భారీగా జన సమీకరణ చేశారు. ఎస్పీ సైతం చెప్పినా కూడా ఆయన మాటలు కూడా లెక్క చేయకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. హెలీప్యాడ్ నుంచి బెంగళూరు నేషనల్ హైవే మీదుగా నల్లగల్లకు బ్రిడ్జి కింద వెళ్లాల్సినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి మార్చేసి వేరే రూట్లో రావడం జరిగింది. అది పోలీసులు గమనించి బారికేడ్లు అడ్డబెట్టినా కూడా ఏం పట్టించుకున్నట్టు దాఖలాలు లేవు. అయితే ఈ గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని చెప్పారు. దాంతో కొంత లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి రావడం జరిగిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక శవం కాబోయే మనిషి మళ్ళీ బతికి లేచి కూర్చున్నాడు. జగన్ కారులోంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేస్తూ ఉన్నాడు అనమాట. వైసీపీ లీడర్, ఆయన పేరు వచ్చేసి విజయానంద రెడ్డి. జారి పడ్డాడు కాన్వాయ్ నుంచి. జారి పడితే గుల్లగుల్లగా తొక్కి పడేసి ఉండేవాళ్ళు. అయితే ఏదో అతని అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడని చెప్పుకోవాలి. జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఎంత చెప్పినా వినకుండా జనాలకి షేకాన్లు ఇచ్చుకుంటూ రప్పా రప్పా అనుకుంటూ జై జగన్ అనుకుంటూ సీఎం అనుకుంటూ ఎమ్మెల్యే క్యాండిడేట్ని సీఎం అని అంటామంటే జగన్మోహన్ రెడ్డికి అదొక ఉత్సాహం అనమాట. ఇంత రభసలో మాడి పనులన్నీ నాశనం చేసేసి మార్కెట్ యార్డును ధ్వంసం చేసేసారండి. మొత్తానికి పోలీసులు ఎంత హెచ్చరించినా మాట వినలేదు. దీంతో చిత్తూరు జిల్లాకు సంబంధించి అన్నమయ్య జిల్లాకు సంబంధించి పోలీసులు రంగంలో దిగి జగన్మోహన్ రెడ్డిని బలవంతంగా కారు లోపల కూర్చోబెట్టారు. అనంతరం మార్కెట్ యార్డు వరకు ఆ పార్టీ శ్రేణులు రోడ్డు షో నిర్వహించి ముగించడం జరిగింది. అయితే ఈ ముగింపులోనే పెద్ద ట్విస్ట్ కాలబడింది. మాడి పనుల సీజన్ అయిపోయిన తర్వాత మాడి పనుల రైతులు పరామర్శించడానికి జగన్ చూసి వైఎస్ఆర్సీపీ నేతలే అత్యుత్సాహం ప్రదర్శించడం చూసి ముందస్తు ప్రణాళికలతో మాడి పనులను తెచ్చి రోడ్ల మీద పడబోతున్నారు. వాళ్ళే సీసీటీవీలో కనబడుతున్నారు. వాళ్ళే మాడి పనులను రోడ్ల మీద పోయడం, అవి లాస్ట్లో మిగిలిపోయి ఉంటాయి కదా దెబ్బతిన్న టీఐ అని, వాటిని తొక్కుకుంటూ ఆ పార్టీ శ్రేణులు వీరంగా సృష్టించారు. అంతేకాక జన సమీకరణ కూడా పెద్ద సంఖ్యలో చేశారు. 200, 300 మందు ఇంకా రకరకాల అయినా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. మామిడికాయ మార్కెట్ యార్డు ముందు వైఎస్ఆర్సీపీ జెండాలతో కార్యకర్తలు హల్చల్ చేశారు. జగన్ రాకముందే లోపలికి వెళ్ళి యార్డులో విచ్చలవిడిగా సంచరించారు. జగన్మోహన్ రెడ్డి రాకముందే వీళ్ళు వెళ్ళి మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. పోలీసులు ఆంక్షలు అయితే లెక్కే చేయలేదు. అయితే ఈ క్రమంలో మామిడి మార్కెట్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించినప్పటికీ మండీల్లోని మామిడిని తొక్కి ధ్వంసం చేసి పారేశారంట కొంతమంది. పరామర్శ పేరుతో పంటను నాశనం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన నిలువరించడానికి వాళ్ళ వల్ల కాకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ అనే శివ అనేపై కూడా దాడి చేశారు. కెమెరాలు వీడియో తీస్తా ఉంటే ఎందుకు తీస్తాను అని చెప్పి బెదిరించి కొట్టడం కూడా జరిగిందట. అయితే జగన్ రైతులతో ముచ్చరించారు. తమ ప్రభుత్వం హయాంలో కిలో మామిడి 29 రూపాయలు కొన్నామని, ఇప్పుడు కిలో మామిడి 2 రూపాయలు కూడా ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు చెప్పారు. అది తెలుసులే ఫేక్ న్యూస్ అని చెప్పేసి మామిడి రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదంట ఆయన పోయినాంచి. అంతకుముందు విపరీతమైన రేట్లు, రైతులు ఒకటే ఆనందాల్లో ఉండేవాళ్ళు అనమాట. ఏది ఏమైనప్పటికీ మాజీ మంత్రి నారాయణ స్వామి, ఆయన అనుచరులు పోలీసులతోనే గొడవకు దిగి ప్రజలంతా మామిడి పనులు ధ్వంసం చేసి నాశనం చేశారు. ఇక రాను రాను జగన్మోహన్ రెడ్డికి ధ్వంస వీరుడు అనే పేరు కూడా వస్తుంది. గతంలో ఒకసారి మిర్చి యార్డు పోయి మిర్చిని అలాగే నాశనం చేశాడు. మొన్న ఒకసారి ముసలిలోని కారు కింద తొక్కిచ్చాడు. ఇప్పుడు మామిడి పనులని మొత్తం మార్కెట్ యార్డుని నాశనం చేశారండి. మరి ఈ విషయంలో అభిమానులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.